హలో సార్, ఇందాకే రాజుగారు వచ్చి నా దగ్గరికి వచ్చి డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చారు. అసలు దీని వెనుక పార్ట్నర్ ఎవరున్నారో చెప్పమని అడుగుతున్నారు. అవునా? మరి నువ్వు డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసావా? ఇంకా లేదు సార్, చెక్ చేయలేదు. సరే అయితే నువ్వు ఎవరి పేరు చెప్పాలో నీకు బాగా తెలుసు అనుకుంటా. ఓకే సార్, నేను అలాగే చెప్తాను సార్. కానీ మీకు ముందు ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఫోన్ చేశాను. ఓకే అని అంటూ కాల్ని కట్ చేయగానే, ఇప్పటికైనా అర్థమవుతుందా నీ పార్ట్నర్ని నేనే అని? అయినా నువ్వు ఎంతమందిని తీసుకొని వచ్చి చెక్ చేయించినా కూడా నీ పార్ట్నర్ని నేనే అవుతాను. ఎందుకంటే నేనే స్వయంగా నీ పార్ట్నర్గా రావాలని అనుకున్నాను కాబట్టి. కానీ రాజు, నువ్వు నేను ఈ నీ పార్ట్నర్ని కాదో ఏమో అని తెలుసుకోవడానికి ఆడిటర్ కూడా చెప్పేశాడు. ఇప్పటికైనా అర్థమవుతుందా నీ పార్ట్నర్గా నేనే అని? అలా ఎప్పటికీ జరగదు. నువ్వు ఈ కంపెనీకి ఈ పార్ట్నర్వే కాదని నేను రుజువు చేస్తాను. నువ్వు ఎంత చేసినా సరే రుజువు కాలేదు రాజు, ఎందుకంటే నేనే నీ బాస్ని కాబట్టి అని విధంగా అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే, అసలేంటి నాకేం అర్థం కావట్లేదు. ఎందుకో ఎడిటర్ని రాజు ఎందుకు తీసుకొని వచ్చాడు? గౌతమే కదా రాజుకి పార్ట్నర్, మరి అలాంటప్పుడు ఎందుకు తీసుకొని వచ్చాడు అని మనసులో రేణుక అనుకుంటూ ఉండగా, అసలు ఏం జరుగుతుంది రాజు, ఏం అర్థం కావట్లేదు. అమ్మాయి గారు, ఈరోజు ఆ గౌతమ్ తప్పించుకుంటాడేమో, కానీ దీని వెనుక ఎవరున్నారో ఖచ్చితంగా ఖచ్చితంగా తెలుసుకొని తీరుతాను అమ్మాయి గారు. అది కాదు రాజు, అమ్మ ఎలాంటి పరిస్థితిలో ఉందో, ఎక్కడ ఉన్నా సరే విరూపాక్షి గారిని తీసుకొని వస్తాను అమ్మాయి గారు, మీరు కంగారు పడకండి అని విధంగా రాజు రూపతో అంటూ ఉంటే, మరోవైపు మాత్రం గౌతమ్ ఇలా చెప్తూ ఉంటారు. పాపం రాజుకి ఈ విధంగా చుక్కలు కనపడడం షాకింగ్గా ఉండొచ్చు. సార్, మీరు చెప్పినట్టుగానే చేశాను సార్. చివరి నిమిషంలో మీకు ఫోన్ చేశాను కాబట్టి సరిపోయింది, లేదంటే దీని వెనుక ఎవరున్నారో బయట పెట్టాల్సి వచ్చి ఉండేది. సరే, నువ్వు మాత్రం ఏదైనా తేడా జరిగితే మాత్రం నాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు. నీకు ఆల్రెడీ నీకు కొట్టేశాను. సరే సార్, మళ్ళీ పనికొచ్చినప్పుడు మళ్ళీ పిలుస్తానులే అని విధంగా అంటూ అక్కడ నుండి వెళ్ళిపోగానే, ఇక మరోవైపు మాత్రం దీపక్ అలా చెత్త వాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడగానే, ఏంటి నాయన అలా చూస్తున్నావు? ఇకపైన మీతో పాటు ఈయన కూడా వచ్చాడు, ఈయన కూడా మీతో పాటు పని చేస్తాడు కాబట్టి మీలో అతన్ని కలుపుకోండి. అవునా? ఇదిగో పట్టుకో, ఊడు, ఇదిగో ఇటు సైడు చాలా చెత్త ఉంది, క్లీన్ చేయి అని అంటూ ఉంటే, వెంటనే దీపక్ ఆ చీపుని పట్టుకొని ఓడుస్తూ ఉంటే అదంతా చూసిన మందారం బాధపడిపోతూ ఉంటుంది. నాకు ఈ పరిస్థితి కల్పించిన మందారానికి, ఆ రాజుగానికి తగిన బుద్ధే చెప్తాను, నేను వదిలిపెట్టాను. ఏంటయ్యా అలా ఓడుస్తున్నావు? ఊడవడం చేత కదా? ఏంటి నువ్వు అసలు? ఏంటి నన్నే చేత కాదని అంటావా? అవును, నువ్వు చేతనయ్యే వాడివైతే నువ్వు ఇలా చేస్తావా? ఏం పని చేస్తావు నువ్వు? అసలు పని చేయడానికైనా వచ్చావు? నేను చూస్తేనేమో హీరోలా కనిపిస్తున్నావు, నువ్వు పని చేసే మొహం అనేది అని విధంగా అంటూ ఉంటే, అదే సమయానికి మందారం వస్తుంది. మీకు పని అప్పచెప్పినప్పుడు కాస్త ఏ గొడవలు లేకుండా చేస్తే మంచిది, అర్థమవుతుంది కదా అని విధంగా అంటూ మందారం అక్కడి నుండి వెళ్ళిపోగానే, మేడంతో కూడా చెప్పించుకుంటావా? నువ్వేం మనిషివయ్యా? మేడం అంతలా వచ్చి మాట్లాడుతుంటే కనీసం నమస్కారం అని పెట్టాలి అని నీకు సోయి లేదా? ఏం మనిషివి నువ్వు అని అంటూ ఉంటే, అసలు ఆయన ఎవరనుకుంటున్నారు మీరు? ఆయన ఎవరో తెలుసా? మందారం భర్త అని అనగానే, అయ్యో అవునా, నన్ను క్షమించండి సార్, నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, అంతేకాని మీరు మాత్రం మేడం గారితో నేను అన్న మాటలు చెప్పకండి, వదలరా వదులు అని అంటూ ఉంటే, ఇకపైన మాత్రం అందరూ కలిసి పని చేసుకోండి. మేడం గారు ఆయనకి ఈ పని అప్పచెప్పారు, అర్థమవుతుంది కదా అని అనగానే, ఇక కోపంగా దీపక్ అలా ఓడుస్తూ ఉంటే, మరోవైపు మాత్రం అసలు రాజు నాకేం అర్థం కావట్లేదు, గౌతమే నీ పార్ట్నర్ అని ఆడిటర్ గారు బయట పెట్టారు. అవునమ్మాయి గారు, అదే నాకు కూడా అర్థం కావట్లేదు, అసలు ఏం జరుగుతుందో ఏంటో.
అమ్మేమో ఆ పరిస్థితిలో ఉంది, ఇక్కడేమో ఇలా ఉంది. రాజు రాజు ఆపు రాజు, ఏమైంది అమ్మాయి గారు, ఇల్లు వచ్చేసింది, లోపలికి తీసుకెళ్తే నాన్న చూస్తారు కదా, సరే ఇక్కడే ఆపో అని అంటూ కార్ దిగి వెంటనే వెళ్తూ ఉండగా అంతలో కంటికి తగలగానే ఏమైంది అమ్మాయి గారు, ఉండండి నేను చూస్తాను అని అంటూ అలా ఊదుతూ ఉండగా అదే సమయానికి అటుగా సూర్యప్రతాప్ ఫోన్లో మాట్లాడుకుంటూ వస్తారు. అదంతా అంతలో అప్పలనాయుడు అటుగా వెళ్తూ ఉండగా ఇద్దరిని చూసి నవ్వుకుంటూ చాలా మురిసిపోతూ ఉండగా అదే సమయానికి అక్కడే ఉన్న సూర్యప్రతాప్ని చూసిన అప్పలనాయుడు కూడా షాక్ అయిపోతాడు. కొంపతీసి ఇద్దరిని కానీ చూశాడంటే ఇక అంతే సంగతి అని అనుకుంటూ ఉండగా అదే సమయానికి అప్పలనాయుడు రూప అని పిలవగానే రూప వెనుతిరిగి చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటమ్మా ఏం చేస్తున్నావు, అమ్మో రాజు నాన్న అటుగా వెళ్ళు రాజు వస్తున్నాడు అని అనగానే కారు వెనకాల వెళ్ళి రాజు దాక్కుంటాడు. ఏంటమ్మా ఎక్కడ ఉన్నా, ఏం లేదు నాన్న ఆఫీస్ నుండి తిరిగి వస్తున్నాను. అవునా అమ్మా, సరే పద అమ్మా వెళ్దాం అని అంటూ వెంటనే అక్కడి నుండి రూపను తీసుకెళ్తూ ఉంటే అదే సమయానికి అప్పలనాయుడు రాజు దగ్గరకు వచ్చి ఎరా అయ్యా ఇలా మీ ఇద్దరిని చూస్తుంటే సంతోషపడాలో పెద్దయ్య గారు వస్తున్నారని బాధపడాలో అర్థం కావట్లేదు, అసలు ఏం జరుగుతుందిరా, ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. అయినా నువ్వు శ్వేతను పెళ్లి చేసుకోబోతున్నావు కదరా, ఎంగేజ్మెంట్ కూడా అయింది కదా, మరి అలాంటప్పుడు నాన్న నేను అమ్మతో మాట్లాడేస్తాను నాన్న, నాకు శ్వేతతో పెళ్ళి ఇష్టం లేదని, అసలు తనతో పెళ్లి చూపులు చేసుకోవాలనే లేదు, అనుకోకుండా జరిగిపోయింది, నిశ్చితార్థం కూడా అనుకోకుండా జరిగింది నాన్న. సీఎం అల్లుడిగా ప్రకటించినప్పుడైనా నా మనసులో ఉన్న మాటని చెప్పాలనుకున్నాను, అనుకోని కారణాల వల్ల చెప్పలేకపోయాను, కానీ ఇప్పుడు మాత్రం చెప్పి తీరుతాను. నాకు శ్వేతతో నేను పెళ్లి చేసుకోలేను నాన్న అని అంటూ